ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కన్యారాశి, కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి కన్యారాశి కన్యాలగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు మీ రాశిపతి వ్యయాధిపతి అయినటువంటి రవి బుధులు వచ్చేసి దశమ భావంలో ఉన్నారు. ఉద్యోగంలో కొంచెం చిన్న చిరాకులు ఉంటాయి, కానీ అభివృద్ధిని చూస్తారు. రవి వ్యయాధిపతి కాబట్టి మధ్యలో కొంచెం ఆత్మబలం కోల్పోతూ ఉంటారు. కానీ బుధుడు ఏమీ చేయలేడు, రవిచ్చే కారకత్వాలు కాబట్టి కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. కాకపోతే మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు లాభంలో గురువు ఉన్నాడు. గురువు వచ్చేసి మీకు చతుర్థ సప్తమాధిపతి. మాతృమూర్తి సమానులు ఇచ్చే సలహా, జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు చక్కగా పనిచేస్తాయి. సొసైటీలో మీకు మీ వెల్ విషర్స్ ఇచ్చే సలహాలు కూడా ఒకసారి ఆలోచిస్తే చక్కగా మీ జీవితం ముందుకెళ్తుంది. కాకపోతే కన్యా రాశి వారికి నెమ్మదిగా పైకి కనిపిస్తారే కానీ వాళ్ళు పట్టాన ఒక మాట వినిపించుకోవడము, అది ఆచరించడము అయ్యే పని కాదు. అది చాలామందిని అబ్జర్వ్ చేశాను నేను. కన్యారాశి కన్యాలగ్నం అని వింటారు, విన్న తర్వాత వాళ్ళ యొక్క స్వభావం మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సింగిల్గా దొరికించుకొని వాయించి పడేస్తారు ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వాళ్ళు. అలాంటి స్వభావం ఉంటుంది వాళ్ళకు. పొగడతలంటే చాలా ఇష్టంగా ఉంటాయి. కష్టపడే నేచర్ ఉంటుంది. ఆ కష్టంలో తొలగించుకుందామంటే ఈగో అడ్డు వస్తుంది వాళ్ళకి, అక్కడ దెబ్బతింటారు. నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి వీళ్ళకి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, తీర్థయాత్రలు ఎంజాయ్ చేస్తారు, విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తారు. కాకపోతే హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. 6లో రాహు అంటే ఏదో ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్తో కొంచెం హెల్త్ సిక్ అవుతుంది. అబ్డామినల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. లోయర్ అబ్డామన్, అప్పర్ అబ్డామన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వాయు సంస్థలలో పనిచేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భూమి గురించి ఆలోచించడము, ఇలాంటి విషయాలు ఏవైనా ఉంటే చక్కగా భూపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, కొనటం అమ్మటం విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు కుజుడు కూడాను 9వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడంటే దాయాదులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు 3వ ఇంటి అధిపతి అష్టమాధిపతి, వాళ్ళతోటి పోరు అంతా ఎంతగా ఉండదు. చాలా జాగ్రత్తగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణు సహస్రనామంలో పారాయణ అంతా చేయలేని వాళ్ళు, వినలేని వాళ్ళు, మనకు విష్ణు పారాయణ అంతగా జ్యోతిష్యము, లలితా సహస్రనామం అంతా యోగశాస్త్రము. మనకు విష్ణు సహస్రనామంలో ఈ యొక్క నక్షత్రానికి, ఈ పాదానికి ఈ శ్లోకం అని ఉంటుంది. అది చూసుకొని ఏ నక్షత్రం వాళ్ళు, ఇప్పుడు సపోజ్ చిత్తా నక్షత్రం తీసుకున్నాం, 1వ పాదానికి ఈ శ్లోకము, 2వ పాదానికి ఈ శ్లోకం, ఇలా ఉంటుంది. అలా ఆ శ్లోకాన్ని 27 సార్లు పఠించినట్లయితే చక్కగా మీ జీవితం మీరు అనుకున్న విధంగా స్కెచ్ రెడీ అయిపోతుంది. అన్ని విధాలా బాగుండే అవకాశాలు సక్సెస్ఫుల్గా మీరు చూస్తారు, అనుభవిస్తారు. మీరు వేయాల్సినటువంటి ముద్ర వచ్చేసి శక్తి ముద్ర. శక్తి ముద్ర అంటే యోని ముద్ర ఇట్లా రివర్స్ చేయాలి. ఇట్లా వేలు కలిపి, ఇండెక్స్ ఫింగర్స్ కలిపి, తంబుల్ 2 కలిపి, థంబ్ ఫింగర్స్ రివర్స్ చేస్తే శక్తి ముద్ర అవుతుంది. ఈ ముద్రని ఇలా వేసి కూర్చొని చక్కగా మీరు ఇది మనకు ఫుల్ యోగిక్ బ్రీత్ చేసినట్లయితే శరీరం మొత్తం ఆక్సిజన్ చేరుతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం ఫుల్గా నెమ్మదిగా స్లోగా బయటికి వదిలేసేయాలి. తద్మూలకంగా మీకు ఉన్నటువంటి అబ్డామిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అలాగే శరీరంలో ఎక్కడెక్కడ ఉన్న విషవాయువులన్నీ శ్వాస వదలడం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. శ్వాస ఫుల్ యోగిక్ బ్రీత్ ద్వారా తీసుకోవడం మూలంగా ఆక్సిజన్ అంతా బాడీ అబ్జర్వ్ చేసుకొని చక్కగా హెల్త్ మాత్రం చాలా పవర్ఫుల్గా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రాణాయామ మూలంగా, ఈ ముద్రల ద్వారా.
ఏ రాశి వారికైనా ఎవరికైనా ఏ ప్రాబ్లానికైనా ఒక సొల్యూషన్ యోగం మీరు చూడండి. ఒక మనిషికి హెల్త్ విషయానికి తీసుకున్నట్లయితే ఫిస్టులా కావచ్చు, పైల్స్ కావచ్చు, పేగు క్యాన్సర్ కావచ్చు, ఐబిఎస్ కావచ్చు, ఇవి వచ్చినప్పుడు మలబద్ధకం ఇవి వచ్చినప్పుడు ఫారిన్ ట్రీట్మెంట్ ఏముంది, ఎనిమా ఇస్తాడు, తక్కువ మోషనే వెళ్తారు. అలాగే ఐబిఎస్ అట్లా వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే పేరకపోయిన తర్వాత కట్ చేసి అంతా వేస్టేజ్ అంతా తీసేసి మళ్ళీ కుట్టేస్తాడు. మళ్ళీ ప్రాబ్లం 6 నెలలకి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అది ఇస్తాడు. చివరికి మేము చేసేది మేమేం చేసాము అంటారు, అయిపోతుంది, ప్రాణం అయిపోతుంది. అదే ఇక్కడ యోగంలో ఒక క్రియ ఉంది, శంఖ ప్రక్షాళన క్రియ. గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని 2 నిమ్మకాయలు పిండుకొని తాగితే, అలాగ ఆ నీళ్ళు తాగినప్పుడే నవ్వులి చేయడం కానీ అగ్నిసార ప్రాణాయామం కానీ చేసినట్లయితే ఫ్రీ మోషన్స్ 4-5 టైమ్స్ అయిపోతాయి. మొత్తం బాడీ మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది. స్వస్తి.